దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మన జీవితంలో మరొక విశ్రాంతి దినంన ప్రభువుని ఆరాధించే గొప్ప భాగ్యం దేవుడు మనకు ప్రసాదించిన విధానంను బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. పెంతెకొస్తు తర్వాత 9వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈ సందర్భంగా దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనమందరము ఆరాధించవలసిన అంశము అభిషక్త పరిచర్య, క్రీస్తు గాయముల చేత ముద్రించబడుట, ఆర్డైన్డ్ మినిస్ట్రీ మార్క్డ్ బై ద వూండ్స్ ఆఫ్ క్రైస్ట్ అనే అంశాన్ని మనము ఆరాధించవలసి ఉంటున్నాం. ఈ అంశాన్ని ఆరాధించడానికి 4 పాఠ్య భాగాలు మనకి ఇవ్వడం జరిగింది. ఆ 4 పాఠ్య భాగాలు మనం చదువుకొని సిద్ధపడి మనం వచ్చాము. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం నుంచి 23 వచనాల వరకు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 56వ సంకీర్తన, అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 18 వచనాల వరకు, చివరిగా సువార్త భాగంలో నుంచి పరిశుద్ధుడైన యోహాన్ రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 19 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ భాగాలలో ఉంటున్న లోతైన అర్థాలు, ఈ భాగాలలో ఉంటున్న గూఢార్థాలు, ఈ భాగాలలో ఉంటున్న మర్మాలను దేవుడు మనకు బయలుపరచాలని ప్రార్థన పూర్వకంగా మనం వాక్యాన్ని విందాం. ప్రార్థన పూర్వకంగా మన వాక్యాన్ని వింటూ ఉంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు, మాట్లాడే దేవుడు మన హృదయాలను దర్శించి మన మనోనేత్రాలు తెరిచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ దినం మనం ధ్యానం చేసే అంశంలో ప్రాముఖ్యంగా 2 పదాల గురించి మనము వివరంగా తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఒకటి గాయాలు, రెండోది అభిషక్త పరిచర్య. గాయాలు అంటే గుర్తులు. గాయాలకుండే గుర్తుల ద్వారా క్రీస్తు బిడ్డలమని, క్రీస్తు పరిచారకులమని, క్రీస్తు సేవకులమని గుర్తించబడుట అనే విషయాన్ని ఈ దినం మనం ధ్యానం చేస్తూ ఉంటాం. 40-50 సంవత్సరాల క్రితము ఒక్కొక్క ప్రత్యేకమైన పని వారికి ఒక్కొక్క గుర్తు ఉండేది. కొన్ని కులాల వారికి కొన్ని గుర్తులు ఉండేది. ఆ గుర్తుల్ని బట్టి పలాని వారు పలాని కులానికి సంబంధించిన వారు, పలాని వారు పలాని వృత్తికి సంబంధించిన వారు అని గుర్తిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలానికి మనం పోల్చుకున్నట్టయితే ఐడెంటిటీ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, ఓటర్ ఐడి కార్డ్స్, వీటి ద్వారా మన వివరాలు తెలుసుకుని మనల్ని గుర్తిస్తూ ఉంటారు. ఈ యొక్క సమయంలో అభిషక్త పరిచర్యలో ఉన్నవారు ఏ రీతిగా గుర్తించబడాలి అంటే, దేవుని యేసుక్రీస్తు ప్రభువుకి ఎలాంటి గాయాలు కలిగాయో ఆ గాయాల ద్వారా, పరిచర్యలో ఎదురైన గాయాల ద్వారా ఇతను యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచారకుడు అని గుర్తించటం, యేసుక్రీస్తు ప్రభు యొక్క గాయాల చేత ముద్రించబడుట. ఈ అంశంలోనే మనకు అర్థమవుతుంది అభిషక్త పరిచర్య అంటే ఎంత భారమైందో, ఎంత కష్టతరమైందో, ఎన్ని అవమానాలు, నిందలు, గాయాలు ఎదుర్కోవాలనో మనకు అర్థమవుతుంది. ఎంత సిలువను భరించాలో, ఎంత సిలువను మోసుకొని ముందుకు సాగాలో మనకు అర్థమవుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అభిషేకము అనేది అతి పరిశుద్ధమైంది, అతి పవిత్రమైనదిగా మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు సంఘం 2 ప్రాముఖ్యమైన స్తంభాల మీద నిలబడి ఉంది. ఆ 2 ప్రాముఖ్యమైన స్తంభాలు ఏంటి అంటే, ఒకటి విశ్వాసము, రెండోది క్రమం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే అభిషిక్త పరిచర్య 3 విభాగాలుగా విభజింపబడింది. నెంబర్ 1 ఎపిస్కోపేట్, అధ్యక్షుడు. నెంబర్ 2 ప్రెస్బిటరేట్ అంటే కాపరి. నెంబర్ 3 డీకనేట్, డీకన్ అంటే సేవకుడు. ఈ 3 ప్రాముఖ్యమైన విభాగాలు కూడా క్రమము ద్వారా, వారికి ఉన్న ప్రత్యేకమైన క్రమము ద్వారా, వారికి ఇవ్వబడిన ప్రత్యేకమైన ఆధిక్యత ద్వారా మరి వివరించబడ్డట్టుగా బైబిల్ గ్రంథంలో
మనం చూస్తూ ఉంటున్నాం. అభిషిక్త పరిచర్య బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్టయితే నిర్గమకాండము 28, 29 అధ్యాయాలలో, లేవి కాండము 8, 9 అధ్యాయాలలో ఆరోను అతని కుమారులు ఏ రీతిగా ప్రత్యేక పరిచర్య కోసము యాజకులుగా అభిషేకించబడ్డారో మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుని ప్రధాన యాజకుడిగా సంబోధించి, అంత మాత్రమే కాకుండా మెల్కీషెదకు అనే యాజకుడు క్రమము చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నాడు అని హెబ్రీ పత్రిక యేసుక్రీస్తు ప్రభు గురించి రాయడం జరిగింది. మెల్కీషెదకు యొక్క క్రమాన్ని మనం చూస్తుంటున్నాం. అంటే యాజకత్వము ఆ కాలం నుంచి, మెల్కీషెదకు దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభు నుంచి శిష్యులకు, శిష్యుల నుంచి కాలక్రమేణా అభిషేకం పొందిన వారందరికీ, అంటే ఓ క్రమము, ఓ పద్ధతిని, ఓ సీక్వెన్స్ని, ఓ ఆర్డర్ని మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అభిషిక్త పరిచారకుడు మందిరంలో ఉండే పూజారి మాత్రమే కాదు. కేవలము బర్త్డేస్, మరి క్రెడిల్ సెరమనీస్, కేవలం బాప్టిజమ్స్, కేవలం మ్యారేజెస్, కేవలం మెమోరియల్ సర్వీసెస్, కేవలం ఫ్యూనరల్ సర్వీసెస్ మాత్రం చేయడమే కాదు, కానీ అంతకంటే ప్రాముఖ్యమైన బాధ్యత, అంతకంటే పవిత్రమైన బాధ్యత, అంతకంటే పరిశుద్ధమైన బాధ్యత అభిషిక్త గురువు మీద ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. వాక్యం ప్రకటించడం, పరిశుద్ధ యూకరిస్తూ ఆరాధన సెలబ్రేట్ చేయడం, ఇలాంటి అతి పరిశుద్ధ కార్యక్రమాలు చేయడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనము అని మనం గుర్తిస్తూ ఉంటాం. అభిషేకం పొందిన గురువు ఎవరు అంటే, దేవుడు తన యొక్క అతి పరిశుద్ధమైన సంస్కారములు చేయడానికి ఏర్పరచుకున్న సాధనము అని మనం గ్రహించవలసి ఉంటున్నాం. అభిషిక్త పరిచర్య అంటే ఆధిక్యత కాదు, కానీ దేవుని యొక్క పిలుపుగా భావించవలసి ఉంటున్నాం. దేవుని పిలుపును బట్టి అభిషేకం పొందుతూ ఉంటారు. అది ఆధిక్యత కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రివిలేజ్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్. ఇట్ ఈస్ ఎ కాలింగ్. ఆర్డైన్ మినిస్ట్రీ ఈజ్ ఎ కాలింగ్. అభిషిక్త పరిచర్య అంటే ఒక కిరీటం కాదు. అభిషిక్త పరిచర్య అంటే సిలువను మోయడం, సిలువను ధరించడం, శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులను తట్టుకొని దేవుడు అప్పగించిన బాధ్యతను చివరి వరకు నమ్మకంగా ముందుకు సాగిపోవడం, నమ్మకంగా పనిచేయడం, నమ్మకంగా దేవుడిచ్చిన బాధ్యతలను నిర్వహించడం. అభిషిక్త పరిచర్య అంటే కిరీటం కాదు, కానీ సిలువను మోసుకుంటూ ముందుకు సాగిపోవడం. అభిషిక్త పరిచర్య అంటే ఏదో ఒక మాస్టర్ కాదు, కానీ అభిషిక్త పరిచర్య అంటే ఓ సేవకుడు. అభిషిక్త పరిచర్య అంటే ఒక ప్రభువు కాదు, ఒక అధికారి కాదు, కానీ అభిషిక్త పరిచారకుడు అంటే ఒక సేవకుడు, పరిచారకుడు, దేవుని పనిని చేసే పరిచారకుడిగా భావించవలసి ఉంటున్నాం. అభిషిక్త పరిచర్య మనల్ని శ్రమలలోకే నడిపిస్తుంది. అభిషిక్త పరిచర్య ఇరుకైన మార్గము, విశాలమైన మార్గం కాదు. అందుకే అభిషిక్త పరిచర్యలో ఉన్నవారు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభుని, ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభుని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగవలెనని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అభిషిక్త పరిచర్యలో ఉన్నవారు దేవుని బిడ్డలు సత్యంలోకి, నీతిలోకి, న్యాయంలోకి, దేవుని ప్రేమలోకి, దేవుడు అప్పగించిన సంఘాలను, దేవుడు అప్పగించిన బిడ్డలు నడపాలి అంటే అభిషిక్త పరిచర్యలో ఉన్నవారు వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, వాక్యాన్ని పండితం చేయాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని కంఠత పెట్టాలి, వాక్యానుసారంగా దేవుడు అప్పగించిన బాధ్యతలను నిర్వహించాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అభిషిక్త పరిచర్యలో ఉన్నవారు నీతి న్యాయంగా దేవుడు అప్పగించిన బాధ్యతను నిర్వహించాలి, కానీ ఈ లోకపరమైన లోక భోగాలకు,
విలాసవంతమైన జీవితాలకు, భోగ భాగ్యాలకు అలవాటు కాకుండా వారు ఉన్న చోట నీతి న్యాయం ఏరులై పారేటట్టు చూడవలసిన బాధ్యత అభిషేకం పొందిన గురువుల మీద ఉంది అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అభిషేకం పొందిన వారు దేవుని బిడ్డలకి దేవునికి మధ్య రాయబారులుగా ఉన్నారు. దేవుని బిడ్డలు వచ్చి వారు యాజకులకు చెప్తే యాజకుడు దేవునికి మొరపెట్టేవాడు. దేవునికి మొరపెట్టే సాధనం దేవుని బిడ్డల పట్ల, దేవుని సంఘాల పట్ల విజ్ఞాపనలు చేసే సాధనంగా యాజకులు జీవించారు. ఆ రీతిగా రికన్సిలేషన్ మినిస్ట్రీని వారు జరిగించారు. పాప క్షమాపణ పరిచర్యను దేవుని బిడ్డలు దేవుని దగ్గర పాప విముక్తి పొందే పరిచర్యను, పాప క్షమాపణ పొందే పరిచర్యను, పాపాలు ఒప్పుకునే విధానంలో యాజకుడు దోహదపడ్డట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. అభిషేక గురువు సంఘం గురించి మొరపెట్టేవాడిగా, సంఘం గురించి ప్రార్థించేవాడిగా, సంఘాన్ని ఆత్మీయలో నడిపించేవాడిగా, సంఘాన్ని ఆత్మీయలో బలపరిచేవాడిగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. అభిషిక్త పరిచర్యలో ఉన్నవారు తమను తాము రూపాంతరపరచుకోవాలి. పాప బంధకాలలో నుంచి విడిపించబడాలి. పాప బంధకాలలో నుంచి విముక్తి పొందాలి. లోకం వైపు, దుష్టత్వం వైపు, సాతాను వైపు, నేత్రాశ వైపు, జీవవిడమం వైపు చూడకుండా తమను తామే వారి జీవితాలను రూపాంతరపరచుకోవాలి. ఆత్మీయంగా, మానసికంగా, సాంఘికంగా, శారీరకంగా దృఢంగా, బలంగా క్రీస్తు కోసము, దేవుని మహిమ కోసమే పాటుపడే సాధనాలుగా జీవించాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అభిషేక్త పరిచర్యలో ఉన్నవారు తమను తాము తిరస్కరించుకొని, తమను తాము త్యాగం చేసుకుంటూ దేవుని మహిమ కోసమే క్రీస్తు సంఘాలను క్రీస్తు మార్గంలో నడిపించడానికి అనేక విధాలుగా ప్రయాసపడవలసిన వారు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. తమను తాము తిరస్కరించుకుంటూ, తమ ప్రాణాన్ని సైతం ద్వేషించుకుంటూ, తమ ఇచ్ఛలను, తమ కోరికలను చంపేసుకుంటూ క్రీస్తు నామ మహిమ కోసము, దేవుని రాజ్య వ్యాప్తి కోసము, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి అహర్నిశలు పాటుపడేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే 3 పత్రికలు పాస్టరల్ లెటర్స్ అని పిలువబడుతూ ఉన్నాయి. అభిషేక గురువులకు, అభిషేక్త పరిచర్యలో ఉన్నవారికి సంబంధించిన విషయాలు అపోస్తలుడైన పౌలు రాసినట్టుగా మనం చూస్తుంటున్నాం. తిమోతి 1 పత్రిక, తిమోతి 2 పత్రిక, తీతు పత్రిక, ఇవి కాపరి పత్రికలని పిలువబడుతూ ఉంటున్నాయి. కాపరత్వంలో ఉన్నవారు, అభిషేక పరిచర్యలో ఉన్నవారు నేర్చుకోవాల్సిన విషయాలు, చేయవలసిన విషయాలు, చేయకూడని విషయాలు అక్కడ అపోస్తలుడైన పౌలు రాసినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం. వీటన్నిటిని బట్టి అభిషేక పరిచర్య ఎంత ప్రాముఖ్యమైంది, అభిషేక పరిచర్య ఎంత పరిశుద్ధమైంది, అభిషేక పరిచర్య ఎంత ఆత్మీయమైందో మనం గ్రహించి, అభిషేక్త పరిచర్యలో ఉన్న వారు, అభిషేకం పొందిన వారు తమను తాము ప్రతినిత్యము యేసయ్య రక్తంలో కడుక్కుంటూ, తమను తాము పవిత్రపరుచుకుంటూ, ఆత్మ చేత అభిషేకం ప్రతినిత్యము పొందుకుంటూ, ఆత్మ చేత ఆవరించబడి పాపాన్ని విసర్జించి దేవుడు అప్పగించిన బాధ్యతలు అహర్నిశలు చేపట్టడానికి, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని దేవుని వాక్యాలు మన జ్ఞాపకం చేస్తుంటున్నాయి. ఈ క్లుప్త వివరణతో ఈ దినం మనం చదువుకున్న 4 పాఠ్య భాగాలను సమయాన్ని బట్టి మనము ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి భాగంలో మనం చూసినట్లయితే సమూయేలు వ్రాసిన మొదటి గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూస్తుంటున్నాం. ఈ భాగంలో మనం ఏం చూస్తుంటున్నాం అంటే దేవుని ప్రజలకు కలిగిన గాయాలను మనం చూస్తుంటున్నాం.
అభిషేక పరిచర్యలో ఉన్న దావీదు మహారాజు జీవితంలో ఎదురైన గాయాలను మనం చూస్తుంటున్నాం. ఏ రీతిగా దావీదు గాయపరచబడుతూ ఉంటున్నాడు, ఏ రీతిగా దావీదుకు సహకరించిన బిడ్డలు చంపివేయబడ్డారు, వారి కుటుంబాలు దిక్కు దశ లేకుండా చెల్లా చెదురైపోయిన విధానము, కనిపించిన వారిని కనిపించినట్టు ఏ రీతిగా చంపేశారో ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలోనే తండ్రి అయిన దేవుడు సౌలు మహారాజును కాదని దావీదు మహారాజును అభిషేకించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. సౌలు మహారాజు అభిషేకం పొందిన తర్వాత తన జీవితాన్ని పరిశుద్ధతలో కాపాడుకోలేక అపరిశుద్ధుడైపోయి దుష్ట ఆలోచనలు, దుష్ట మనస్సు, క్రూరత్వం చేత పరిపాలిస్తున్న విధానాన్ని చూసి తండ్రి అయిన దేవుడు సౌలు మహారాజుని తన యొక్క రాజ్యాన్ని పడగొట్టడానికి, సౌలు మహారాజుని ఆ యొక్క రాజు పీఠం మీద నుంచి తొలగించడానికి దావీదు మహారాజుని అభిషేకించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఆ రోజు నుంచి దావీదు మహారాజు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు పొందాడో మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. బైబిల్లో చదివినట్టయితే మనకు అర్థమవుతుంది. దేవుని కార్యాన్ని జరిగించడానికి, దేవుడు అప్పగించిన బాధ్యతలు ముందుకు తీసుకెళ్ళడానికి, దేవుని బిడ్డను నడిపించడానికి, దేవుని బిడ్డలను పరిపాలించడానికి దావీదు మహారాజు ఎన్ని కష్టాలు అనుభవించాడో మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఈ భాగంలో కూడా దావీదు మహారాజు సౌలు మహారాజు చంపేస్తాడని మరణానికి భయపడి సౌలు మహారాజు నుంచి తప్పించుకొని దేవుని కార్యాలు జరిగించడానికి తప్పించుకొని పరిగెత్తినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. దావీదు మహారాజు దేవుని బిడ్డగా అభిషేకం పొందిన నాయకుడిగా, అభిషేకం పొందిన రాజుగా, దేవుని చేత అభిషేకించబడిన రాజుగా జీవించడానికి సౌలు మహారాజు ద్వారా స్ట్రాంగ్ అపోజిషన్ని, బలమైన అపోజిషన్ని, బలమైన శత్రువులను, బలమైన సైన్యాన్ని ఎదుర్కోవాల్సిన అవసరత మరి ఎదురైనట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. దీన్ని బట్టి పాత నిబంధన గ్రంథంలో కూడా మనం ఏం చూస్తుంటున్నామంటే అభిషేక పరిచర్య, దేవుడు అభిషేకించిన వారు ఏ రీతిగా జీవించారో, ఏ రీతిగా కష్టాలు అనుభవించారో పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తుంటాం. వారు కూడా శిలువను మోసారు, వారు కూడా అవమానం పాలయ్యారు, వారు కూడా అనేక పర్యాయాలు మరణాన్ని తప్పించుకొని, మరి సొంత వారిని తప్పించుకొని, కన్న వారిని తప్పించుకొని, ఆకలి బాధల చేత జీవించి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుడు వారికి అప్పగించిన బాధ్యతలు జరిగించినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం. ఈ భాగంలో 12వ వచనం నుంచి 23 వచనాల వరకు మనం చూసినట్టయితే ఈ భాగంలో కూడా దావీదు మహారాజుకి ఆశ్రయం ఇచ్చిన వారందరినీ, దావీదు మహారాజు యొక్క స్నేహితులను, దావీదు మహారాజుని దేవుడు అభిషేకించాడని గుర్తెరిగి దావీదు మహారాజుకి ఆశ్రయం ఇచ్చిన వారందరినీ సౌలు మహారాజు కక్ష కట్టి చంపేసినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. అహిమేలెకును, నోబులో ఉన్న వారందరినీ సౌలు మహారాజు చంపేసినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. సౌలు మహారాజు అహిమేలెకు తన ఇంటి వారందరూ, ఆ నోబు పట్టణంలో ఉన్న వారందరూ దావీదు మహారాజుకి ఆశ్రయం ఇచ్చారని, దావీదు మహారాజుకి ఆహారం ఇచ్చారని తెలుసుకొని ఆ వార్త విని అహిమేలెకు దగ్గరకు వచ్చి రాజు అహిమేలెకును అడుగుతూ ఉంటున్నాడు. 14వ వచనం చూసినట్టయితే రాజు అడిగే వాటికి అహిమేలెకు జవాబిస్తుంటున్నాడు. అహిమేలెకు, రాజా, రాజునకు అల్లుడనై, నమ్మకస్తుడై, ఆలోచనకర్తై, నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటివాడు నీ సేవకులందరిలో ఎవడు ఉన్నాడు? దావీదు మహారాజు గురించి ఓ యాజకుడు ఇచ్చే సాక్ష్యాన్ని మనం చూస్తుంటున్నాం. దేవుని యాజకుడు ఇస్తున్న సాక్ష్యాన్ని చూస్తుంటున్నాం. సౌలు మహారాజా,
నీ రాజ్యమంతటిలో, నీ నగరి అంతటిలో, నీ పరిపాలనలో నీ అల్లుడైన దావీదు వంటి నమ్మకస్తుడు, దావీదు వంటి శ్రేష్టమైన వాడు, దావీదు వంటి ఆలోచనకర్త నీ నగరిలో ఎవరు ఉన్నారు? అతని మీద ఎందుకు పగబడుతున్నావు? యాజకుడు రాజును అడుగుతుంటున్నాడు. అలాంటి నమ్మకస్తుడైన దావీదుకి, అలాంటి ఆలోచనకర్త అయిన దావీదుకి, అలాంటి దేవుని భయం ఉన్న దావీదుకి ఆశ్రయం ఇవ్వడం తప్ప అని అహిమెలెకు రాజుతో మాట్లాడుతున్నప్పుడు రాజు శీఘ్రముగా అహిమెలెకు, నీకును నీ తండ్రి ఇంటి వారందరికీ, ఈ పట్టణంలో ఉన్న వారందరికీ మరణము సంభవించును గాక ఆజ్ఞాపించి ఆ దినం 85 మంది యాజకులను చంపేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటాం. ఈ భాగంలో మనం చూస్తుంటాం 85 మంది యాజకులను చంపేశాడు. 85 ఆ దినమున హతము చేశాను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడవారినేమి, బాలురనేమి, పిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత చేత హతము చేసెను. కేవలం దావీదు మహారాజుకి ఆశ్రయం ఇచ్చినందుకు ఆ పట్టణం అంతటినీ రక్తమడుగు చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. సౌలు మహారాజు యొక్క ఈర్ష్య, సౌలు మహారాజు యొక్క కక్ష, సౌలు మహారాజు యొక్క కుట్రలు, కుతంత్రము, ఈర్ష్య, ద్వేషాన్ని ఈ భాగంలో మనం చూస్తుంటాం. ఒక దేవుని చేత అభిషేకం పొందిన సౌలు మహారాజు అది మర్చిపోయి సాతాను ఉచ్చులో చిక్కుకొని తోటి మానవుని ప్రేమించకుండా తన కూతురు భర్తకు ఆశ్రయం ఇచ్చిన వారిని ఏ రీతిగా చంపేశాడో ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. అభిషేకం పొందిన గురువులు గమనించవలసిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ప్రస్తుతము అభిషేకం పొందిన మనము ఈర్షలు, కక్షలు, ద్వేషాలను పెట్టుకొని మనం సంఘాలను పరిపాలిస్తున్నట్లయితే దేవుడు ఈ యొక్క సమయంలో మనతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. మనకు ఇష్టం లేని వారికి ఆశ్రయం ఇచ్చిన వారిని, మనకు ఇష్టం లేని వారిని ఆదరించిన వారిని మనము కక్ష కడుతున్నట్టయితే, మనము వారిని అవమానపరుస్తున్నట్టయితే, వారిని నిందల పాలు చేస్తున్నట్టయితే, వారిని కష్టాలకు అనుభవిస్తున్నట్టయితే ఈ యొక్క సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతుంటున్నాడు. దావీదు మహారాజుకి ఆశ్రయం ఇచ్చినందుకు 85 మంది యాజకులు చనిపోయిన విధానము, అంత మాత్రమే కాకుండా ఆ పట్టణంలో ఉన్న వారందరూ, మగవారు, స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, ఆఖరికి మూగ జీవులను కూడా ధ్వంసం చేసి చంపేసి ఆ రక్త మడుగులో మరి ఉచ్చరించిన సౌలు మహారాజును మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, మనము అభిషేకం పొందిన గురులము అన్న సత్యాన్ని గుర్తెరిగి ఈర్ష్యలు, కక్షలు, ద్వేషాలు, ఆ కార్పణ్యము, అసూయలన్నీ పక్కన పెట్టి దేవుని యొక్క ప్రేమను పంచించే వారిగా వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఈర్ష్య చేత, కక్ష చేత అభిషేకం పొందిన గురువు జీవించడానికి వీలేదు అన్న విషయాలను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ దేవుని చేత అభిషేకించిన సౌలు మహారాజు వాక్యానుసారమైన పరిపాలన చేయనప్పుడు సౌలు మహారాజు రాజ్యాన్ని దేవుడు పడగొట్టి, సౌలు మహారాజు ఏ పీఠం మీదనైతే కూర్చున్నాడో ఆ పీఠం మీద నుంచి సౌలు మహారాజును దించేసి దావీదు మహారాజుని కూర్చోబెట్టిన విధానంను మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ అధికారం అనేది తాత్కాలికము, ఈ పెత్తనం అనేది తాత్కాలికము, ఈ పవర్, ఈ అథారిటీ అనేది తాత్కాలికము అన్న సత్యాన్ని గుర్తెరిగి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన అధికారాన్ని బట్టి, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన పవర్ని బట్టి, అథారిటీని బట్టి, ఆర్డర్ని బట్టి, క్రమంను బట్టి క్రీస్తు సంఘాన్ని, యేసు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని ఆ పరిశుద్ధతలోకి, ఆ నీతిలోకి, న్యాయంలోకి నడిపించే వారిగా మనం ఉండాలని ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అంతేగాని కక్షలు సాధించడానికి, మరి నాకు అధికారం ఉంది కదా, నాకు పెత్తనం ఉంది కదా అని వాక్యాన్ని మర్చిపోయి వాక్యానికి వ్యతిరేకమైన పరిపాలన చేస్తున్నట్టయితే
మనందరికీ సౌలు మహారాజుకి ఏ గతి పట్టిందో ఆ గతే మనకు పడుతుంది అన్న సత్యాన్ని గుర్తెరిగి దేవునికి, దేవుని వాక్యానికి భయపడి, క్రీస్తు రక్తమిచ్చి సంపాదించిన సంఘాలకు భయపడి తీర్పు దినంన లెక్క చెప్పవలసిన వారంగా మనం గ్రహించి మన యొక్క అభిషేక పరిచర్లో ముందుకు సాగిపోవాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. రెండవ భాగాన్ని మనం చూసినట్టయితే, రెండవ భాగంలో అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 18 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ భాగంలో అభిషేక పరిచర్యలో ఉన్న అపోస్తలుడైన పౌలు యొక్క గాయాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఏ రీతిగా అపోస్తలుడైన పౌలు క్రీస్తు అభిషేక పరిచర్యలో గాయాలు పొందాడు, ఆ గుర్తులను మనం ఈ భాగంలో చూడగలుగుతుంటున్నాం. అలాంటి గాయాలు పొందిన వ్యక్తి మనకు ఏం నేర్పిస్తుంటున్నాడో, మనతో ఏం మాట్లాడుతుంటున్నాడో మనం చూద్దాం. 12వ వచనం, శరీర విషయమందు చక్కగా అగుపడగోరు వారెవరు, వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతం చేయుచున్నారు. గలతీ సంఘంలో సున్నతి గురించి పెద్ద ప్రాబ్లం ఎదురైంది. ఈ యొక్క యూదులు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించారో వారు మరి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి తండోపతండాలుగా క్రైస్తత్వంలోకి, క్రీస్తులోకి వస్తున్న అన్యులకు ఒక చెరుతు పెడుతూ ఉంటున్నారు. ఏంటిది ఆ చెరుతు అంటే, వారు సున్నతి పొందాలి అన్న చెరుతు పెడుతూ ఉంటున్నారు. అపోస్తలుడైన పౌలేమో రక్షణ ఉచితము, దేవుని కృప ఉచితము అని బాహటంగా ప్రకటిస్తుంటే, కొంతమంది తప్పు బోధకులు వచ్చి సున్నతి పొందితేనే దేవుని బిడ్డలు అవుతారన్న నిబంధన పెట్టినప్పుడు గలతీ సంఘంలో పెద్ద అలజడి స్టార్ట్ అయింది. ఆ అలజడికి జవాబిస్తూ, ఆ యొక్క తప్పు బోధలను ఖండిస్తూ అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. శరీర విషయమందు చక్కగా కనిపించాలనే మీరు సున్నతి పొందుతున్నారు, కానీ క్రీస్తు శ్రమానుభవంలో జీవించాలని ఆలోచన మీకు లేదు అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. 13వ వచనం, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. వారికి సున్నతి పొందాలనేదే ఇంపార్టెంట్, కానీ వాక్యాన్ని పాటించాలి, వాక్యాన్ని ఆచరించాలి, వాక్య ప్రకారం జీవించాలన్న పిలుపు వారిలో లేదు, ఆ తాపన వారిలో లేదు, ఆ భయము వారిలో లేదని అపోస్తలుడైన పౌలు చెప్తూ, తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవాలని కోరుచున్నారు. ధర్మశాస్త్రానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా సున్నతికి ప్రాముఖ్యత ఇస్తున్న వారితో అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, సున్నతి ప్రాముఖ్యమైనది కాదు, కానీ ధర్మశాస్త్రం ప్రకారం జీవించడమే, దేవుని ఆజ్ఞలు పాటించడమే, తోటి మానవుని ప్రేమించడమే, వాక్యానుసారంగా జీవించడమే ప్రాముఖ్యమైంది, అదే పరిశుద్ధమైంది, అదే దేవుడు కోరుకునేది అని అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ 14వ వచనం, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడంటే, సున్నతి గురించి అతిశయించకుండా, ఈ లోక ప్రకారమైన వాటి గురించి అతిశయించకుండా, నేను యేసుక్రీస్తు ప్రభువందే అతిశయించుచున్నాను, నేను దేవుల్లో జీవిస్తున్నానని, యేసుక్రీస్తు శ్రమలలో నేను పాలిభాగస్తునవుతున్నానని, యేసయ్య రక్తమిచ్చి సంపాదించిన సంఘాలను కాయడానికి, ఆ సంఘాలను దేవుని బాటలో నడిపించడానికి ఎన్నిక లేని నన్ను దేవుడు ఒక సాధనంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మాత్రమే నేను అతిశయించుచున్నాను, కానీ ఇంకా దేని యందు అతిశయించట్లే. ఒకవేళ నేను లోకమందు అతిశయించినట్లయితే లోకానికి నాకు సిలువ వేయబడి ఉన్నది, నా ముందు సిలువనే, నేను చూసేది సిలువనే, నేను చూసేది శ్రమలే, నేను చూసేది క్రీస్తు సంఘాన్నే, నా ముందు లోకము లేదు, లోకము సిలువ వేయబడి ఉన్నదని అపోస్తలుడైన పౌలు ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. అభిషక్త పరిచర్యలో ఉన్నవారు,
దేవుని పిలుపులోకి వచ్చిన వారు, నాగట్టిపై చేయి వేసిన వారు వెనకాలకి తిరిగి చూడకూడదు అని అపోస్తుడైన పౌలు రాస్తుంటున్నాడు. దేని గురించి అతిశయించొద్దు అని అపోస్తుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనం ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుడు మన నీతిని, భక్తిని చూసి దేవుడు అనేకమైన దీవెనలు మనకు దయచేస్తూ ఉంటాడు. అనేకమైన వరాలను దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. వాటిని బట్టి మనం అతిశయించకుండా, ఎన్నిక లేని మనకు దేవుడు ఆ వరాలను ఇచ్చిన విధానాన్ని బట్టి ఇంకా నమ్మకంగా, ఇంకా సాత్వికంగా, ఇంకా తగ్గించుకొని, ఇంకా దేవుని సేవలో నమ్మకంగా, నిష్ఠగా ముందుకు సాగిపోవాలని అపోస్తులైన పౌలు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. లోకాన్ని చూడకుండా, లోకంలో ఉన్న ఆశలు చూడకుండా, లోకంలో ఉన్న కుయుక్తులకు మన బానిసగా మరి మనకు, లోకానికి మనకు మధ్యలో శిలో వేసుకుని ముందుకు సాగిపోవాలా అని అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అభిషేక పరిచయలో ఉన్న మనము లోకాన్ని విసర్జించాలి, లోకంలో ఉన్న కుయుక్తులను విసర్జించాలి, లోకంలో ఉంటున్న అధికారాన్ని విసర్జించాలి, లోకంలో ఉంటున్న పెత్తనాన్ని విసర్జించాలి. దీనులమై, దరిద్రులమై, సాత్వికముతో దేవుడు అప్పగించిన బాధ్యతలు నిర్వహించడానికి క్రీస్తు వైపు చూసుకుంటూ, ఆ శిలువ వైపు చూసుకుంటూ దేవుని బిడ్డను, దేవుడు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘాలను వాక్యానుసారంగా నడిపించాలి అని అపోస్తులైన పౌలు ఈ సమయంలో మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 15వ వచనం చూసినట్లయితే, కొత్త సృష్టి పొందుటే గాని సున్నతి పొందుటే ఏమీ లేదు, పొందకపోతే ఏమీ లేదు. సున్నతి పొందితే ఏమి జరగదు, పొందకపోతే ఏం జరగదు. కానీ మన జీవితాలు రూపాంతరపరచబడాలి. యేసయ్య మన జీవితంలోకి వచ్చిన తర్వాత మన పాత జీవితాన్ని విడిచిపెట్టి, పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన పురుషుడిగా, క్రొత్త సృష్టిగా మనం రూపాంతరపరచబడాలి. మన జీవితాలు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి, మన మాటలు మారాలి, మన ప్రవర్తన మారాలి అని అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నారు. కానీ సున్నతి పొందితే లాభం లేదు, పొందకున్నా లాభం లేదు. కానీ మన జీవితాలు రూపాంతరపరచబడాలి. ఆత్మీయంగా, సాంఘికంగా, మానసికంగా క్రీస్తు యొక్క రాజ్య అభివృద్ధి కోసము, క్రీస్తు యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తము మనల్ని మనము సంసిద్ధం చేసుకోవాలి, మనల్ని మనము రూపాంతరపరచుకోవాలి, మనల్ని మనము సిద్ధం చేసుకోవాలని అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 17వ వచనం, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకొని ఉన్నాడు. వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్! యేసయ్య ముద్రలు నా శరీరంలో ధరించుకొని ఉన్నాడు. క్రీస్తు సంఘాన్ని నడిపించడానికి, దేవుని బిడ్డను నడిపించడానికి, అనేక మందిని వెలుగులోకి రప్పించడానికి యేసయ్య శ్రమలు అనుభవించాను. నేను సిలువ శ్రమను అనుభవించాను. ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించాను. ఆ గుర్తులన్నీ నా మీద ఉన్నాయి, నా శరీరమందు నేను ధరించుకున్నానని అపోస్తులైన పౌలు రాస్తుంటున్నాడు. అపోస్తులైన పౌలు ఎన్ని గాయాలు, ఎన్ని హింసలు, ఎన్ని శ్రమలు పొందాడో మనకు తెలియాలి అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. అపోస్తులైన పౌలు క్రీస్తు కోసం ఎంత శ్రమపరచబడ్డాడో, ఎన్ని విధాలుగా హింసించబడ్డాడో ఆ భాగాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. చూద్దాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 పెత్తనంతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబవలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయాలు
ప్రయాణములోను, నదులలోను, ఆపదలలోను, దొంగల వలనైనను ఆపదలోను, నా స్వజనుల వలనైనను ఆపదలోను, అన్యజనుల వలనైనను ఆపదలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, చివరికి కపట సహోదరులతోనూ ఆపదలోను ఉంటిని. 27వ వచనం, ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగారంతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసంతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఎన్ని విధాలుగా అపోస్తులైన పౌలు హింసించబడ్డాడో వీటి గురించి ఈ యొక్క 17వ వచనంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఏమని అంటే, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకొని ఉన్నాను. దేవుని పరిచారకుడా, అభిషక్త పరిచారకుడా, మనము శ్రమ పొందడానికే ఈ యొక్క పరిచర్యలోకి వచ్చాం. శ్రమ అనుభవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. తన రాజ్యాన్ని నిర్మించడానికి, తన రాజ్యాన్ని అభివృద్ధిపరచడానికి, తన రాజ్యాన్ని విస్తరింపజేయడానికి దేవుడు మనల్ని పిలిచాడన్న సత్యాన్ని గ్రహించి సమయమందును అసమయమందును ప్రయాసపడుతూ, దీవారాత్రులు ప్రయాసపడుతూ దేవుని సంఘాలను సియోను పట్టణం మీద కట్టబడిన సంఘాల వలె, ఎత్తబడే సంఘాల వలె తర్బీదు చేసే, తీర్చిదిద్దే బాధ్యత, భాగ్యము, ఆ భారము మన మీద, మన భుజాల మీద ఉందన్న సత్యాన్ని గుర్తెరిగి ఈ ప్రక్రియలో ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కానీ అవన్నీ భరిస్తూ, ఆ గాయాలు భరిస్తూ, ఆ ముద్రలను ధరించుకొని ముందుకు సాగిపోయేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యం ఈ యొక్క సమయంలో మనల్ని హెచ్చరిస్తుంది. 3వ భాగంలో మనం చూసినట్టయితే పరిశుద్ధుడైన యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనాల వరకు చూసాం. ఈ భాగంలో మనం నేర్చుకునే విషయం ఏంటంటే, అభిషక్త పరిచర్యలో ఉన్నవారు దేవుని కాపర్లు, దేవుని సంఘం యొక్క కాపర్లు అన్న విషయాలను ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. దేవుని సంఘాన్ని కాసే కాపర్లు, దేవుని సంఘాన్ని నడిపించే కాపర్లు, దేవుని బిడ్డలైన గొర్రెల మందరు కాచే కాపర్లు అన్న విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం చూసినట్టయితే, యేసుక్రీస్తు ప్రభు ప్రజలు చెల్లాచెదరపై, ప్రజలు కన్ఫ్యూషన్లో, నిరాశలు, నిస్పృహలో, నిస్సహాయతలో ఉన్న విధానాన్ని యేసయ్య గమనించి, కాపరి లేని గొర్రెల వలె చెదరగొట్టబడిన విధానాన్ని గమనించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాట ఏంటిదంటే, కోత విస్తారం కానీ పనివారు కొద్దిగా ఉన్నారని యేసుక్రీస్తు చెప్తూ ఉంటున్నారు. ఈ యొక్క మాటను యేసుక్రీస్తు ప్రభు మరి కాపరులు కొద్దిగా ఉన్నారు, సంఘాన్ని నడిపించే కాపర్లు, సంఘాన్ని ఆత్మీయతలోకి నడిపించే కాపర్లు, సంఘాన్ని రెండో రాకడనే కోతకు సిద్ధం చేసే కాపర్లు కొద్దిగా ఉన్నారు. కాపరి లేని బిడ్డల వలె సంఘాలు చెల్లాచెదరైపోతున్నాయి అన్న విషయాన్ని యేసయ్య గమనించి, యేసుక్రీస్తు ప్రభు కాపర్లు కావాలి, దేవుని పరిచర్య నిమిత్తము కాపర్లు కావాలి అని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇక్కడున్న ఛాలెంజ్ అదే, దేవుని బిడ్డలను నడిపించడానికి కాపర్లు కావాలి, దేవుని బిడ్డలను నడిపించడానికి మందను కాసే కాపర్లు కావాలి, దేవుని బిడ్డలను ఆత్మీయతలోకి నడిపించే వారు, దేవుని బిడ్డల్ని నీతిలోకి, న్యాయంలోకి, సత్యంలోకి, వెలుగులోకి నడిపించడానికి దేవుని కాపర్లు కావాలని యేసయ్య పిలుస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కాపరత్వము, అభిషేక పరిచర్య అంటే కాపరత్వము అని ఈ భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ఈ భాగంలో మనం చూసినట్టయితే పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఈ భాగము కూడా కాపరత్వము, కాపరి పరిచర్య గురించి జ్ఞాపకం చేస్తుంది. అభిషిక్త పరిచర్య అంటే కాపరి పరిచర్య. కాపరి పరిచర్య ఏ రీతిగా ఉండాలో, కాపరి పరిచర్య ఏ రీతిగా జరిగించాలో, అభిషక్త పరిచర్య ఏ రీతిగా జరిగించాలో స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారు
పేతురుతో చెప్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కాపరి కాపరి కాపరి, మంద మంద మంద, గొర్రెల కాపరి గొర్రెల మంద అనే మాటలు యోహాను భక్తుడు మాటి మాటికి వాడడం జరిగింది. 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని కూడా ఓ మంచి కాపరిగా మరి పరిశుద్ధుడైన యోహాను పోలుస్తూ రాస్తూ ఉంటున్నాడు. మంచి కాపరికి ఉండవలసిన గుణగణాలు అక్కడ రాస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా ఆ మంచి కాపరికి ఉండే గుణగణాలు యేసుక్రీస్తు ప్రభుకి ఉన్నాయో అక్కడ రాస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభించినప్పుడు శిష్యులుగా ఉండడానికి మొదటిగా పిలువబడిన వారు ఎవరు అంటే మనందరికీ తెలుసు, పేతురు. ఆ తర్వాత యాకోబు, యోహాను, ఆంద్రయ్య పిలువబడ్డట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు పేతురుని విస్తారంగా ప్రేమించాడు. పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభుని విస్తారంగా ప్రేమించినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం. యేసయ్య అంటే ఇష్టం. అందుకే సమస్తాన్ని విడిచిపెట్టి, వరాలను విడిచిపెట్టి, కుటుంబాలను విడిచిపెట్టి, సొంత వారిని అయిన వారిని, సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఆ పేతురు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం తర్వాత, పునరుత్థానం తర్వాత, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన సువార్త, పునరుత్థాన బలమును, శక్తిని, పునరుత్థాన విజయమును ప్రకటించవలసిన ఈ పేతురు సమాజంలో ఉంటున్న భయానికి, ఆ యూదులకు, శాస్త్రులకు, పరిచయులకు, రోమా అధికారులకు భయపడి దాక్కొని తాను తన పాత వృత్తికి, ఆ చేపలు పట్టే వృత్తికి వెళ్తున్నట్టుగా తోటి శిష్యులతో చెప్పినప్పుడు ఆ తోటి శిష్యులు కొంతమంది, తోమా, నతనేలు, జబదయి కుమారులు, ఇంకా ఇద్దరు కూడా పేతురుని వెంబడించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మొత్తానికి 7 శిష్యులు వెళ్ళి రాత్రంతా చేపలు పడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి దర్శనం ఇచ్చి ఆ తర్వాత వారితో భోంచేసిన సందర్భాన్ని మనం అనేక పర్యాయాలు ధ్యానం చేశాం. ఈ భాగం కూడా మనం అనేక పర్యాయాలు ధ్యానం చేశాం. కానీ ఈ యొక్క సమయంలో దేవుడు ఇంకా కొన్ని కొత్త విషయాలను మనకు బయలుపరచాలని మనం ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని విందాం. వారు భోజనం చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు పేతురుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసయ్య అడుగుతూ ఉంటే పేతురు, నేను నిన్ను ప్రేమిస్తుంటున్నాను ప్రభువా అని జవాబిస్తూ ఉంటున్నాడు. మొదటిసారి యేసయ్య నన్ను ప్రేమించుచున్నావా అనే దానికి వాడబడిన గ్రీక్ పదం ఏంటిదంటే అగాపే. అగాపే అంటే సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూరితమైన ప్రేమ, మరణాన్ని సైతం లెక్క చేయని ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని యేసయ్య అడిగితే, లేదు ప్రభువా, నా మరణాన్ని ఇచ్చే అంత ప్రేమ నాలో లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ నేను 3 సార్లు బొంకాను. యూదులకు, శాస్త్రులకు, పరిచయులకు, రోమా అధికారులకు భయపడి నువ్వెవరో నాకు తెలియదని 3 సార్లు బొంకాను. కాబట్టి ఆ త్యాగపూరితమైన ప్రేమ నాలో లేదు. కానీ ఓ స్నేహితుడిగా నిన్ను ప్రేమించే ప్రేమ నాకుంది అని పేతురు జవాబిస్తుంటున్నాడు. యేసయ్య అగాపై ప్రేమ ఉందా అని అడిగితే పేతురు, అగాపై ప్రేమ లేదు ప్రభువా, నాకున్నది ఫిలయో ప్రేమ మాత్రమే. ఫిలయో అనే గ్రీక్ పదము స్నేహితుడికి మధ్య ఉండే ప్రేమ. యేసయ్య అగాపై ప్రేమ అడుగుతుంటే పేతురు ఫిలయో ప్రేమ అని జవాబిస్తుంటున్నాడు. అయినప్పటికీ ఆ ప్రేమ ఉంటే చాలు. అంత ప్రేమ ఉన్నా కానీ నీవు నా గొర్రె పిల్లలను మేపము అని యేసయ్య ఆజ్ఞాపిస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాడు. రెండోసారి కూడా యేసయ్య అడుగుతున్నాడు, పేతురు, అగాపే ప్రేమ నా మీద లేదా? ప్రాణాన్ని ఇచ్చే ప్రేమ, ఆ త్యాగపూరితమైన ప్రేమ నా మీద లేదా అని రెండోసారి యేసయ్య అడుగుతూ ఉంటే పేతురు జవాబిస్తున్నాడు, లేదు తండ్రి, ఆ త్యాగపూరితమైన ప్రేమ, ఆ మరణాన్ని సైతం ఇచ్చే ప్రేమ నాకున్నట్లయితే అక్కడనే నువ్వెవరో నాకు తెలుసు, నేను యేసయ్య శిష్యుని ధైర్యంగా చెప్పేవాడిని, 3 సార్లు బొంకి ఉండేవాడిని కాదు. కానీ నాకు ఆ ప్రేమ
ఆ అగాపే ప్రేమ లేదు, కానీ ఓ స్నేహితుడిగా నిన్ను ప్రేమిస్తున్నాను అని పేతురు రెండోసారి చెప్పినప్పుడు, అయితే నా గొర్రెలను కాయము అని యేసయ్య జవాబిస్తుంటున్నాడు. మూడవసారి గమనించవలసిన విషయం ఏంటంటే, యేసయ్యనే ఒక మెట్టు దిగి పేతురు యొక్క నీతిని నిజాయితీని మెచ్చుకొని, పేతురు స్థానాన్ని మెచ్చుకొని, పేతురు ఏదో బంకట్లేదు, పేతురు ఏదో హెచ్చులు చెప్పట్లేదు, పేతురు అబద్ధాలు చెప్పట్లేదు, పేతురు సత్యమే చెప్తున్నాడని యేసయ్య తెలుసుకొని, అయితే ఒక స్నేహితుడికి మధ్య ఉండే ప్రేమ ఉందా అని మూడోసారి, ఫిలియో ప్రేమ ఉందా పేతురు అని యేసయ్య పేతురుని అడుగుతున్నప్పుడు, అవును ప్రభువా, ఆ ప్రేమ ఉందన్న సత్యము నీకే తెలుసు అని పేతురు జవాబిచ్చినప్పుడు, యేసయ్య మూడవ బాధ్యత ఏమిస్తున్నాడంటే, అయితే నా గొర్రెలను మేపుము. 3 బాధ్యతలు అభిషేక పరిచర్యలో ఉన్నవారు గమనించవలసిన విషయం ఏంటంటే, 3 బాధ్యతలను పేతురికి ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. గొర్రె పిల్లల్ని మేపుము, గొర్రెల్ని కాయము, గొర్రెల్ని మేపుము. గొర్రె పిల్లలంటే సంఘంలో, సమాజంలో చిన్న బిడ్డలు, ఇప్పుడిప్పుడే దైవత్వంలోకి వస్తున్న వారు, చిన్న బిడ్డలు. ఇంకా ఎవరు అంటే దారిద్ర్య రేఖకు దిగుగా ఉన్నవారు, పేదవారు, వితంతువులు, విధ్వరాళ్ళు, అనాథ బిడ్డలు, అణిచివేయబడిన వారు, పరదేశులు. ఇలాంటి బిడ్డలను నువ్వు మేపు, నువ్వు తినిపించు. చంటి బిడ్డలను ఏ రీతిగా ఉగ్గుపాలతో తల్లి పెంచుతూ ఉంటుందో, ఓ సంఘ కాపరిగా నీ సంఘంలో ఉన్నవారు ఎవరికైతే ప్రత్యేకమైన ఆ విలువ దొరకట్లేదో, ఎవరికైతే ప్రత్యేకమైన స్థానము దొరకకుండా, మరి ఆ సంఘ పెద్దల చేత, బలమున్న వారి చేత, డబ్బున్న వారి చేత అనగద్రొక్కబడుతూ ఉన్నారో, అలాంటి వారి మీద నువ్వు జాగ్రత్త పెట్టాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ మధ్య కాలంలో దేవుని సేవకులు, అభిషేక పరిచారంలో ఉన్నవారు ఎవరి ఇండ్లను దర్శిస్తుంటున్నారంటే, ఎవరు కానుకలు ఎక్కువ ఇస్తారో వారిని మాత్రమే దర్శిస్తూ, వారిని మాత్రమే పొగుడుతూ, వారికి మాత్రమే పరిచర్య చేస్తూ, పేదవారిని, అనాథ బిడ్డల్ని, విధవరాళ్లను, దిక్కులేని వారిని, పరదేశులను వారిని మరి విడిచిపెడుతున్నట్టుగా, వారికి సరైన కాపరిత్వం అందించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం, మనం గ్రహిస్తూ ఉంటున్నాం. అలాంటి పక్షపాతము చూపేవారిగా ఉండకుండా మనము నిష్పక్షపాతంగా దేవుని యొక్క పరిచర్యను జరిగించే కాపరిగా ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మరి ముఖ్యంగా చిన్న బిడ్డల పరిచర్యను నిర్లక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చూపకుండా, చిన్న బిడ్డల పరిచర్య కోసము మరి అహర్నిశలు కృషి చేస్తూ వారిని దైవత్వంలోకి ఆది నుంచే, తొలి దినాల నుంచే, తప్పటడుగులు వేసే రోజు నుంచే వారిని దేవునిలో పెంచే కాపరిగా, యేసు అనే బండ మీద వారికి పునాది వేసే కాపరిగా మనం ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందుకే చిన్న పిల్లలకి చిన్నప్పుడే బాప్తిసం ఇచ్చి వారి దైవత్వంలో పెంచడానికి మనం పాటుపడుతూ ఉంటాం. రెండవ బాధ్యత ఏంటంటే, గొర్రెలను కాయడం అంటే డిసిప్లిన్ చేయడం, కాయడం అంటే క్రమశిక్షణకు తీసుకురావడం, కాయడం అంటే త్రోవ తప్పిన గొర్రెలను, కాపరి మాట వినని గొర్రెలను మరి బలవంతంగానైనా సరే మార్గంలోకి తీసుకొని రావడం, క్రమంలోకి తీసుకొని రావడం, డిసిప్లిన్లోకి తీసుకొని రావడం. సంఘంలో ఎవరైతే ఇబ్బందికరంగా ఉంటారో, సంఘ అభివృద్ధి కోసము, సంఘ ఆత్మీయ అభివృద్ధి కోసము ఎవరైతే ఇబ్బందికరంగా ఉంటారో వారిని క్రమంలోకి తీసుకురావడానికి, అలాంటి వారిని కాయాలి అని యేసయ్య బాధ్యతను ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అభిషేక పరిచర్యలో ఉన్నవారు సంఘాన్ని చీల్చేవారు, సంఘాన్ని నాశనం చేసేవారు, సంఘస్థులను దోచుకునేవారు, సంఘస్థులను దొంగతనం చేసేవారిని క్రమశిక్షణలోకి నడిపించే సేవకుడిగా మనం ఉండాలి. ప్రస్తుత కాలంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి సంఘంలో చేర్చుకొని, సంఘంలో 1, 2, 3, 4 కుటుంబాలను దోచుకొని, దొంగతనం చేసి, సొంత కుంపట్టి, సొంత సంఘాలను పెడుతూ, నేను కూడా కాపర్నే అని చలామణి వెళ్తున్న వారితో
దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే సంఘాన్ని విభజించే కాపరిగాను ఉండొద్దు. స్వార్థపూరితమైన ఆలోచనల కోసము సంఘాన్ని చీల్చేవాడిగా నువ్వు ఉండొద్దు. అది సంఘ పెద్దైనా కావచ్చు, సంఘస్థులైనా కావచ్చు, కాపరులైనా కావచ్చు. ఈ వాక్యం వారిని హెచ్చరిస్తూ ఉంటుంది. దేవునికి భయపడి సంఘంలో శాంతి సమాధానాన్ని స్థాపించే వారిగా, శాంతిని సమాధానాన్ని ఏరులై పారింపజేయడానికి మనం ముందుకు సాగిపోవాలని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. అధికారాన్ని అడ్డుగా తీసుకొని, అధికారాన్ని అదనుగా తీసుకొని మరి క్రమశిక్షణలోకి మరి కొంతమంది సంఘస్థులను నడిపిస్తూ వారిని ఎక్స్కమ్యూనికేట్ చేయడం అనేది చట్టానికి విరుద్ధం, బైబిల్కి విరుద్ధం అని ఈ యొక్క సమయంలో మనము నేర్చుకోవలసి ఉంటాం. వారిని ప్రేమతో, వారిని దేవుని వాక్యం చేత, ప్రేమ చేత వారిని క్రమశిక్షణలోకి తీసుకొని వచ్చే కాపరిగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంటుంది. మూడవ విషయం ఏంటంటే గొర్రెలను మేపము. గొర్రెలను మేపడం అంటే ఆ 10వ అధ్యాయంలో యేసయ్య చెప్పిన మాట ఏంటిదంటే, యేసయ్య ఏమి జ్ఞాపకం చేస్తుంటున్నాడంటే, ఈ మంద గాని వేరొక మంద నాకుంది, ఆ మంద కూడా ఈ మందలో కలవాలి, మంద ఒకటే కావాలి, కాపరి ఒకడే ఉండాలి అని యేసయ్య దర్శనాన్ని మనం ఆ భాగాలలో చూస్తుంటున్నాం. ఇక్కడ యేసయ్య ఆ మాట చెప్తూ ఉంటున్నాడు. గొర్రెలను మేపుము. క్రొత్తగా దేవునిలోకి వచ్చేవారు, అన్యులు, వేరే మతస్థులు, వేరే విశ్వాసులు ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుగా స్వీకరించి యేసు అనే మార్గంలో జీవించాలని, యేసు అనే సత్యంలో బ్రతకాలని, యేసు అనే జీవంతో జీవించాలని తీర్మానం చేసుకుంటూ ఉంటారో వారికి దేవుని వాక్యం చేత మేపు, దేవుని వాక్యం చేత పోషించు. అలాంటి గొర్రెలను దేవుని వాక్యం చేత నింపు, జీవాహారాన్ని వారికి దయచేయి, దేవుని వాక్యాన్ని వారికి దయచేయి. ఆ జీవ జల ఊటలోకి, ఆ పచ్చిక బయలలోకి అలాంటి గొర్రెలను మేపు అని యేసయ్య పేతురుకిస్తున్న భాగ్యాన్ని, పేతురుకిస్తున్న బాధ్యతను మనం చూస్తుంటున్నాం. ఈ 3 బాధ్యతలను నిర్వహించడం అంత సులువైనది కాదు. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, సంఘం యొక్క సహకారం కూడా కావాలి, సంఘ పెద్దల యొక్క సహకారం కూడా కావాలి. అభిషక్త పరిచర్యలో ఉన్నవారు దేవుని వాక్యానుసారంగా పరిచర్య జరిగించాలి అంటే క్రీస్తు సంఘాలు, దేవుని బిడ్డలు ప్రోత్సహించాలి, సహకరించాలి. అప్పుడే మనమందరం కలిసి దేవుని రాజ్యాన్ని విస్తరించగలుగుతూ ఉంటాం. ఈ వెలుగులోకి చీకటిలో ఉన్న అనేక మంది బిడ్డలు తీసుకొని రాగలుగుతూ ఉంటాం. చివరిగా 4వదిగా దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు. ఏమని అంటే 56వ కీర్తనలో రాస్తూ ఉంటున్నాడు, అభిషేక పరిచర్యలో ఉన్నవారు క్రీస్తు మీద ఆధారపడి జీవించాలి, క్రీస్తును ఆదర్శంగా తీసుకుని జీవించాలి, యేసు క్రీస్తు ప్రభువుని రోల్ మోడల్గా తీసుకొని జీవించాలి. దేవుని మీద ఆధారపడి, దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించాలని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. చూద్దాం. 1వ వచనం, దేవా నన్ను కరుణించుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నారు, నన్ను మృంగవలనని ఉన్నారు, నాకు భయము సంభవించిన దినము నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని మీద ఆధారపడి మరి రాజీ పడకుండా, కాంప్రమైజ్ కాకుండా, వాక్యం యొక్క విలువల చేత మన అభిషిక్త పరిచర్యలో ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. శ్రమలు వస్తాయి, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. ఎందుకు అంటే యేసయ్య చెప్తూ ఉంటున్నాడు, ఇది విశాలమైన మార్గం కాదు, ఇది ఇరుకైన మార్గము. ప్రతి నిత్యము మన శిలువను ఎత్తుకొని యేసయ్యను వెంబడిస్తూ దేవుని సంఘాలను కాసే క్రమంలో అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి, కొడుతూ ఉంటారు, రాళ్లతో కొడుతూ ఉంటారు, తరుముతూ ఉంటారు. అయినా కానీ అధైర్యపడవలసిన అవసరం లేదు. గొర్రె పిల్లల్ని మేపే విషయంలో, గొర్రెలను కాచే విషయంలో
గొర్రెల్ని మేపే విషయంలో రాజీ పడకుండా దేవుని వైపు చూస్తూ నువ్వు ముందుకు సాగిపో అని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. నరులు నన్ను ఏం చేయగలుగుతారు? దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు, దేవుని వాక్యం నన్ను ఆదరిస్తున్నప్పుడు, దేవుని వాక్యం చేతని నడిపించబడుతున్నప్పుడు, ఈ లోకంలో ఉంటున్న మానవ అధికారులు, ఈ లోకంలో ఉంటున్న మానవులు నన్ను ఏం చేయగలుగుతారు? నన్ను ఏమి చేయలేరు. దేవుని కృప నా మీద ఉన్నంత కాలము, దేవుని కనికరము, దేవుని వాత్సల్యత, దేవుని బాహువు నా మీద ఉన్నంత కాలము ఈ లోక అధికారులు, ఈ లోక మానవులు నన్నేమీ చేయలేరు అని దావీదు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అలాంటి విశ్వాసంతో మనం ముందుకు సాగిపోతూ ధైర్యంగా, నమ్మకంగా దేవుని వాక్యానుసారంగా లోకాన్ని విసర్జించి, లోకానికి మనకు మధ్యలో సిలువను వేసుకొని క్రీస్తు గాయాల చేత ముద్రించబడి మనము ఈ భారభరితమైన పరిచర్యలో ముందుకు సాగాలి అని దేవుని వాక్యం చేత మనము హెచ్చరించబడుతున్నాం. దేవుని ప్రియ స్నేహితులారా, యేసు క్రీస్తు ప్రభుని ఆదర్శంగా తీసుకొని ఆ ప్రధాన యాజకుడు, ఆ ప్రధాన కాపరి ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి తన మరణాన్ని సైతము ఏ రీతిగా పస్కా బలిగా అర్పించాడో ఆ యేసయ్యను, ఆ కరుణామయుడిని, ఆ ప్రధాన కాపరిని ఆదర్శంగా తీసుకొని ఆ ప్రధాన కాపరి యొక్క శ్రమలు, ఆ ప్రధాన కాపరి యొక్క అవమానము, నిందలను ఆదర్శంగా తీసుకొని ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నికలేని మనల్ని దౌర్భాగ్యులం, నీచులం, దరిద్రులము, పెంట కుప్పల మీద ఉన్న పుర్రుల కంటే నీచాతి నీచమైన మనల్ని ప్రేమించి మనకంటే ఎంతో మంది గనులు, మనకంటే ఎంతో మంది జ్ఞానవంతులు, మనకంటే ఎంతో మంది అధికార బలము, ఆర్థిక బలం ఉన్నవారు ఉన్నప్పటికీ దేవుడు ఎన్నికలేని మనల్ని ప్రేమించి ఆశీర్వదించి అభిషేకించి ఈ పరిచర్య దేవుడు మనల్ని అప్పగించినందుకు ఆ శ్రమలలో ఆ ప్రధాన కాపరి ఏ శ్రమనైతే అనుభవించాడో ఆ శ్రమలలో పరివారం అవుతూ నీతిగా, నిజాయితీగా దేవుడు అప్పగించిన బాధ్యతలను యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమ కోసము, దేవుని రాజ్యం యొక్క విస్తీర్ణ కోసము మనం పాటుపడే వారిగా ఉండాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎజకేలు గ్రంథము 33వ అధ్యాయము మొదటి 16వ వచనంలో చూసినట్లయితే అక్కడ కాపరత్వాన్ని, అభిషేక పరిచర్యను కావలివాడితో పోలుస్తూ ఉంటున్నాడు. ఎజకేలు ప్రవక్త కావలివాడితో పోలుస్తూ ఉంటున్నాడు. పట్టణం మీదకి ఉగ్రత వస్తున్నప్పుడు కావలివాడు అది గ్రహించి బాకా ఊదినప్పుడు ఆ పట్టణంలో ఉంటున్న వారందరూ ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి తమ్మును తాము మరి కాపాడుకుంటారు. ఎవరైతే ఆ బాకా నాదము విని కూడా మరి తమ్మును తాము సంసిద్ధం చేసుకోరో వారు ఆ ఉగ్రతకు బలైపోయి చనిపోతూ ఉంటారు అని ఎజకేలు ప్రవక్త ప్రవచిస్తూ 6వ వచనంలో ఈ మాట రాస్తూ ఉంటున్నాడు. చూద్దాం. అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూచి బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టుబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణం గూర్చి విచారణ చేయుదును. ఎందుకు అంటే కావలి వాడి పని ఏంటిదంటే బాకా ఊదాలి, ఖడ్గం వస్తుంది, ఉగ్రత వస్తుంది, సిద్ధపడండి అని బాకా ఊదాలి. కావలి వాడు అజాగ్రత్తగా ఉండి బాకా ఊదనందువల్ల ఖడ్గం వచ్చి వారి ప్రాణాన్ని తీసేసింది. కాబట్టి ఆ ప్రాణానికి జవాబుదారి ఎవరు అంటే ఈ కావలివాడే అని దేవుని వాక్య జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి సంఘము ఎత్తబడే గుంపులో ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా రెండవ రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉండాలి. అంటే సంఘాలను నమ్మకంగా కాయాలి, సంఘాలను నమ్మకంగా మేపాలి, సంఘాలను క్రమశిక్షణతో నడిపించాలి, వాక్యానుసారంగా నడిపించాలి. ఈ లోక భోగ భాగ్యాలన్నింటినీ విడిచిపెట్టి ఆహర్నిశలు శ్రమపడుతూ సమయమందును అశ్రమమందును సంఘానికే ప్రాముఖ్యతనిస్తూ సొంత విషయాలను, సొంత ఆలోచనలను పక్కన పెట్టి దేవుడు అప్పగించిన సంఘాలను కాచే నమ్మకమైన కాపరిగా,
కాపాడే నమ్మకమైన కావలి వారిగా, నడిపించే నమ్మకమైన అభిషక్త గురువుగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్టయితే, మీకు అప్పగింపబడిన వారిపై ప్రభు అయినట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి. ప్రభువుగా ఉండకుండా, అధికారులుగా ఉండకుండా సేవకులము అన్న సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని, పరిచారకులము అన్న సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని, సంఘాలతో పరిచర్య చేయించుకోకుండా, సంఘాలతో సేవ చేయించుకోకుండా, అయ్యగారులమని, అభిషేక గురువులమని సంఘాలు దేవునికి భయపడి మనకు పరిచర్య చేస్తూ ఉంటారు. కానీ దానిని మనం ప్రోత్సహించకుండా మనము వారికి పరిచర్య చేయడానికి వచ్చామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని హాస్పిటల్కి, అవసరం ఉన్న వారిని హాస్పిటల్కి తీసుకెళ్తూ, మరి ఇంకా వివిధ రకాలైన అవసరంలో ఉన్న వారికి చేయూతనిస్తూ, అలాంటి సహాయాలను మనం చేస్తూ ఈ సంపూర్ణమైన పరిచర్యలో సంపూర్ణమైన సమయాన్ని సంఘాలకు కేటాయించే వాడిగా మనం ఉన్నట్లయితే 4వ వచనంలో పేతురు చెప్తూ ఉంటున్నాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందెదరు. వాడబారని మహిమ కిరీటం పొందాలి అంటే ఆ దేవుడు పిలిచి బల నమ్మకమైన దాసుడా అని మనల్ని పిలిచి ఆ వాడబారని కిరీటాన్ని, ఆ వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు మనకు ధరింపజేయాలంటే మనం ప్రభువులుగా, మనం అధికారులుగా, మనం పెత్తనాన్ని చెలాయించే వారిగా, మనం అధికార పెత్తనం చేయకుండా, ఏదో మనము పూజారిలాగా ఉండకుండా, మనము సేవకులము, మనము కాపరులము, మనము కావలి కాసేవారము, మనము దేవుని పరిచారకులము అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని, మనల్ని మనము తగ్గించుకొని, మనల్ని మనము సాత్వికంతో నింపుకొని, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము దేవుని మహిమపరచడానికి మనల్ని మనము నలుగొట్టుకుంటూ, ఈ శ్రమలను సహిస్తూ, ఆకలి బాధను సహిస్తూ, దేవుని యొక్క గాయాల చేత ముద్రించబడి, దేవుని యొక్క గాయాలను భరిస్తూ ఈ పరిచర్యలో ముందుకు సాగిపోయే భాగ్యము తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. తల నుంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో నీ వాక్యం చేత మా అందరినీ ఆదరించినందుకు స్తోత్రం. నీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రం. నీ వాక్యం చేత మా బాధ్యతలు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. అభిషక్త పరిచర్యలో మేము ఏ రీతిగా ముందుకు సాగిపోవాలో, ఏ రీతిగా ముందుకు సాగిపోతే నాయన ప్రధాన కాపరి అయిన మీరు, ప్రధాన యాజకుడైన మీరు రెండవ రాకడ సమయంలో ప్రత్యక్షమైనప్పుడు ఆ వాడబారని మహిమ కిరీటాన్ని ఏ రీతిగా పొందుకుంటామో నీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని 10 కాలాల పాటు మా హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారంగా మీరు అప్పగించిన బాధ్యతలను ఈ యొక్క అభిషక్త పరిచర్యలో నమ్మకంగా, నీతిగా, న్యాయంగా మీ వైపు చూస్తూ, ఆ శిలువ వైపు చూస్తూ, విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ మా ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతోనూ సహనంతోనూ పరిగెత్తడానికి మమ్మల్ని మేము తగ్గించుకొని, నాయన మమ్మల్ని మేము చంపేసుకుంటూ, మమ్మల్ని మేము శ్రమపరుచుకుంటూ, మమ్మల్ని మేము ఈ యొక్క శిలువను భరించుకొని, ఈ శిలువను మోసుకుంటూ మీరు అప్పగించిన బాధ్యతలు ముందుకు సాగిపోవడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మీరు అప్పగించిన సంఘాలను, మీరు రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాలను, ఎన్నికలేని మమ్మలను ఖాయమని మీరు అప్పగించిన బాధ్యతను గుర్తెరిగి నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఆ సంఘాలను కాచి కాపాడుతూ పరిశుద్ధతలోకి నడిపిస్తూ ఎత్తబడే సంఘాలుగా, సియోను పట్టణం మీద కట్టబడిన సంఘాల వలె మాకు అప్పగించిన సంఘాలను ఉంచడానికి, నిలబెట్టడానికి నీ కృప మా అందరికీ దయచేయమని రానున్న కాలంలో గొప్ప దేవుడా యేసు క్రీస్తు ప్రభు యొక్క గాయాలు చేత ముద్రించబడి ఆ గాయాలను భరిస్తూ, ఆ సిలువను సహిస్తూ మేము ముందుకు సాగిపోవడానికి నీ కృప దయచేయమని ఘనత, మహిమ ప్రభువారు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండను గాక. ఆమెన్.